Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 25th of July 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. Ee roju manam discuss chesukoboye important articles ivi. First article, India-UK Inc. Trade Pact expand cooperation. Then the India-UK FTA spells a poor deal for public health. India-UK trade deal likely to boost farm export growth by 20%. Engineering, textile, MSMEs, that is micro, small and medium enterprises, set to benefit. ఈ 4 ఆర్టికల్స్ని మనం కలిపి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవి మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో వీటి యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇండియా అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ యూకే ఈ రెండు కంట్రీస్ కూడా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ని రీసెంట్గా సైన్ చేయడం జరిగింది. సో నిన్న దట్ ఇస్ July 24, 2025 ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో మనకు బ్రెగ్జిట్ అనేది జరిగిన తర్వాత ఆఫ్టర్ లాడ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ నెగోషియేషన్స్ ఈ విధంగా మనకి ఇండియా యూకే విజన్ 2035 రోడ్ మ్యాప్కి సంబంధించి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో ఈ డీల్ సైన్ చేయడం వల్ల ఇండియాకి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎటువంటి సెక్టర్స్ అనేవి బెనిఫిట్ అవుతాయి అండ్ ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ ఫైనలీ వే ఫార్వర్డ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. Then the fault lines in India's electoral architecture are visible. Decoding Election Commission of India's counter affidavit on SIR. So ఈ రెండు ఆర్టికల్స్ కూడా మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనం రీసెంట్గా ఈ ఎస్ఐఆర్ గురించి చాలా ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎక్కడ కండక్ట్ చేశారు, రీసెంట్గా బీహార్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్ ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎస్ఐఆర్ అనే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి, డిబేట్స్ జరుగుతున్నాయి అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో తనను తను డిఫెండ్ చేసుకుంటూ ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి ఎస్ఐఆర్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించి దీని ఇంప్లిమెంటేషన్ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ క్లీన్ హౌస్, ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే మనకు ఏవైతే మాన్యువల్ క్లీనింగ్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్కి సంబంధించిన లాస్ ఉన్నాయో ఈ లాస్ని మనం సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో ఇంతకు ముందు కూడా మనం లాస్ట్ వీక్ దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం, హోప్ యూ రిమెంబర్ దిస్. సో దీనికి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం, ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఈ లాస్ని, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. Then Prime Minister's Maldives trip signals improved ties. సో ఇండియా మాల్దీవ్స్ మధ్య ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఎటువంటి ఫ్రేమ్వర్క్ ఉంది అండ్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ దళిత్స్, ఆదివాసీస్ అండ్ విమెన్ అట్ కోర్ ఆఫ్ న్యూ కోఆపరేషన్ పాలసీ ఆఫ్ సెంటర్ సేస్ షా. సో దిస్ ఇస్ అబౌట్ న్యూ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. సో దీనికి సంబంధించి ఈ పాలసీ యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ మోడల్ కోఆపరేటివ్ విలేజెస్ అండ్ రూరల్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ 24 year survey రివీల్స్ దాట్ కోరల్ కవర్ ఇన్ లక్షద్వీప్ సో 50% రిడక్షన్. సో లక్షద్వీప్లో కోరల్ రీఫ్స్ అనేవి తగ్గాయి మనం లాస్ట్ 24 years యొక్క సర్వే చూసినట్లయితే. సో లక్షద్వీప్లో ఉన్న కోరల్ రీఫ్స్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం, ఎందుకంటే ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి. అండ్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటి, వీటికి ఎటువంటి కండిషన్స్ ఫేవరబుల్, ఎందుకు ఇవి ఈ విధంగా తగ్గడం జరిగింది, కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా రీఅఫర్మ్ ఇట్స్ సపోర్ట్ ఫర్ పాలెస్టైన్ అట్ యుఎన్. సో ఇదేంటంటే మనకు ఈ ఇండియా పాలెస్టైన్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్. సో ఇండియా పాలెస్టైన్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఇండియా ఎటువంటి సొల్యూషన్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, కమిటీ టు లుక్ ఇన్ టు లీగల్ స్ట్రక్చర్ ఫర్ ఐఎండి. సో ఐఎండి అంటే మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దీని యొక్క బేసిక్ డీటెయిల్స్, దీంతో పాటుగా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of Anthromap course Master Anthro through PYQs. This is a course by Saram sir and ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది.
మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్, ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే ప్లీజ్ డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Here we have GS3 Trinetra course by Venkat sir and Vaishnavi ma'am, See Beyond, Write Beyond and Rank Beyond. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు GS3 సిలబస్ మొత్తం PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. GS3 PYQస్కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ win 1 year subscription of The Hindu, Indian Express and many more. So check out this course and enroll now. APPSC లేదా TGPSC Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ కోర్సెస్ మీకోసమే. APPSC Group 1కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, సైంటిఫికలీ డిజైన్ కరికులం అండ్ పెడగాగి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీతో పాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. అండ్ ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆన్సర్ రైటింగ్కి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో ఈ కోర్సెస్ యొక్క ఫీజు అనేవి మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నౌ. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లాంచ్ చేసాం. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీతో పాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది. సో మీరు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే చెక్అవుట్ దీస్ కోర్సెస్ అండ్ రిజిస్టర్ నౌ. హియర్ వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. దెన్ టాపిక్ వైజ్ యూపీఎస్సీ పీవైక్యూస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో టు రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. హియర్ వీ హ్యావ్ వరల్డ్ హిస్టరీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. హియర్ వీ విల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై సాయిరామ్ సార్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క సాఫ్ట్ కాపీని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ సార్తో 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. అండ్ వరల్డ్ హిస్టరీ పార్ట్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ యూపీఎస్సీ పీవైక్యూస్ అనాలిసిస్ ప్లస్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్, ఇండియా యూకే ట్రేడ్ డీల్ లైక్లీ టు బూస్ట్ ఫార్మ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ బై 20%, ఇండియా యూకే FTA స్పెల్స్ అ పువర్ డీల్ ఫర్ పబ్లిక్ హెల్త్. సో దీంతో పాటుగా మరొక 2 ఆర్టికల్స్ని కూడా కలిపి మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఇండియా యూకే మధ్య సైన్ చేసిన ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. సో నిన్న ఈ ట్రేడ్ డీల్ అనేది సైన్ చేయడం జరిగింది ఆన్ 24th of July 2025. సో అందు గురించి ఇది మనకు న్యూస్లో ఉంది. ఇది GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. అండ్ ఇండియా యూకే సైన్ చేసిన అగ్రిమెంట్ ఏంటి అంటే CETA అగ్రిమెంట్, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. దీన్ని July 24th, 2025 ఈ డేట్న ఇది సైన్ చేయడం జరిగింది, అంటే నిన్న దీన్ని సైన్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండియా యూకే మధ్య విజన్ 2035 రోడ్ మ్యాప్ అనేది ఉంది. దీనిలో భాగంగానే ఈ CETA సైన్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్రెగ్జిట్ జరిగిన తర్వాత, అంటే బ్రిటన్ ఎగ్జిట్ అయిన తర్వాత నుండి వీఆర్ ట్రయింగ్ టు డీపెన్ ద ఎకనామిక్ టైస్. అండ్ ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాల నుండి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఇప్పటికీ ఈ విధంగా ఈ CETA సైన్ చేయడం జరిగింది. సో ట్రేడ్ డీల్ అయితే సైన్ చేసాం. దీనివల్ల ఇండియాకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది అంటే, ఇండియాలో ఇది సైన్ చేయడం వలన ఎకనామిక్ గ్రోత్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మన ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ
ట్రేడ్ డీల్ అనేది సైన్ చేయడం వల్ల వచ్చే 3 సంవత్సరాల్లో మన ఎక్స్పోర్ట్స్ అనేవి 20% ఇంక్రీజ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఎస్పెషలీ మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అంటే లైక్ గ్రేప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటికి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, ఎస్పెషలీ యూకే మార్కెట్లో, రైట్? బ్రెజిల్, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా ఇటువంటి కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు యూకే మార్కెట్లో మనకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్స్లో 99.7% వాటిపైన టారిఫ్స్ అనేవి రెడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దెన్ మన ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎస్పెషలీ మనకు టెక్స్టైల్ సెక్టర్స్లో ఉన్న ఎంఎస్ఎంఈస్, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్టర్స్లో ఉన్న ఎంఎస్ఎంఈస్, వీటికి ఎక్కువగా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అండ్ టారిఫ్ బ్యారియర్స్ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది, రైట్? అండ్ ఇంజనీరింగ్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 1659 టారిఫ్ లైన్స్ దే ఆర్ మేడ్ డ్యూటీ ఫ్రీ. సో దీనివల్ల ఏంటంటే 2030 ఇయర్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ అనేవి డబుల్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ డబుల్ టు $7.5 billion, రైట్? సో ఇది ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ఇంపాక్ట్. దెన్ కమింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? బ్రిటిష్ ఏరోస్పేస్ అండ్ మెడికల్ డివైజెస్ దే విల్ ఫేస్ రెడ్యూస్ టారిఫ్స్ ఇన్ ఇండియా. అండ్ డబుల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్ అనేది ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే యూకేలో వర్క్ చేస్తున్నారో వీరికి సోషల్ సెక్యూరిటీ క్లారిటీ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ డబుల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి, సర్వీస్ సెక్టర్కి కూడా ఇది అడ్వాంటేజెస్గా ఉంటుంది. అండ్ ఆల్సో కమింగ్ టు ద ట్రేడ్. సో ట్రేడ్ ఏ విధంగా జరుగుతుంది? ఇండియా ప్రస్తుతానికి డైరీ ప్రోడక్ట్స్, యాపిల్, ఓట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఇటువంటి సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటికి యూకేకి ఇంకా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఎక్కువగా మనం ఎటువంటి సెక్టర్స్లో ప్రయారిటైజ్ చేస్తున్నాము అంటే ఫుడ్ సెక్యూరిటీ, వల్నరబుల్ ఫార్మింగ్ కమ్యూనిటీస్, డొమెస్టిక్ ప్రైస్ స్టెబిలిటీ, వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మనకి ఎటువంటి స్ట్రాటజిక్ ఎకనామిక్ గెయిన్స్ ఉంటాయి ఈ ట్రేడ్ డీల్ వలన అని మనం చూసినట్లయితే, సో దిస్ అప్కమింగ్ BIT, దట్ ఈస్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. సో ఈ CATA అదేవిధంగా అప్కమింగ్ BIT, వీటి వలన ఈ రెండు కంట్రీస్ మధ్య, ఇండియా యూకే మధ్య బైలేటరల్ ట్రేడ్ అంటే 2 కంట్రీస్ మధ్య జరిగే ఈ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రతి సంవత్సరం కూడా ఇట్ ఈస్ ఎయిమ్ టు ఇంక్రీజ్ బై $10 billion+. సో ప్రతి సంవత్సరం ఇంత ఇంక్రీజ్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా మనకు కొన్ని జాయింట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ జెట్కో. సో జెట్కో అంటే ఇండియా యూకే జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ. అండ్ దీంతో పాటుగా EFD కూడా ఉంది. EFD అంటే ఇండియా యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్. సో వీటి వలన మ్యాక్రో ఎకనామిక్ కోఆర్డినేషన్ అనేది కూడా పెరుగుతుంది. దెన్ టెక్నాలజీ సెక్టర్లో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం చూసినట్లయితే ఇండియా యూకే జాయింట్ సెంటర్ ఫర్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్నోవేషన్ సెంటర్, క్రిటికల్ మినరల్స్ గిల్డ్. సో వీటి వలన ఎమర్జింగ్ కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఎకో సిస్టమ్స్లో ఇండియా యొక్క రోల్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా సెమీ కండక్టర్స్, క్వాంటమ్, బయోటెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వీటిలో కోఆపరేషన్ అనేది పెంచడం వలన ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ గ్రీన్ గ్రోత్? సో గ్రోత్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటుగా గ్రోత్ సస్టైనబుల్గా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. సో దాట్ ఈస్ వై వీ హ్యావ్ నెట్ జీరో ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో కూడా మనం కొలాబరేట్ చేసుకుంటున్నాం. దీనివలన ఇట్ డెమాన్స్ట్రేట్స్ అ జాయింట్ క్లైమేట్ లీడర్షిప్ రోల్. అండ్ ఫోకస్ అనేది ఇక్కడ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన, క్లైమేట్ ఫైనాన్స్ మొబిలైజేషన్ పైన ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ సెక్టర్? సో ఎడ్యుకేషన్ సెక్టర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుందంటే యూకే యూనివర్సిటీని, దాని యొక్క క్యాంపసెస్ని ఇండియాలో ఓపెన్ చేయడం వలన యుల్ హ్యావ్ ట్రాన్స్నేషనల్ డిగ్రీస్ అండ్ గ్రీన్ స్కిల్స్ పార్ట్నర్షిప్. ఇట్ అలైన్స్ విత్ ఇండియాస్ NEP 2020. సో దీనివల్ల ఫ్యూచర్గా వచ్చే స్కిల్ గ్యాప్స్ అనేవి కూడా మనం అడ్రస్ చేయొచ్చు. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి. దెన్ వాట్ అబౌట్ అవర్ డిఫెన్స్? సో డిఫెన్స్ సెక్టర్ చూసినట్లయితే a 10-year డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్, సో లైక్ co-development ఆఫ్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ అండ్ ఇండో-పెసిఫిక్ రీజన్లో ఆపరేషనల్ కోఆపరేషన్,
సో వీటి వలన ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ వీటితో పాటుగా సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇటువంటి సెక్టర్స్లో కూడా కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మల్టీలేటరల్గా అదేవిధంగా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని రిఫార్మ్ చేయాలని ఇండియా ఎప్పటి నుండో అడుగుతుంది. సో పర్మనెంట్ 5ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అడుగుతుంది. సో దర్ ఇస్ అ స్ట్రాంగ్ పుష్ ఫర్ యుఎన్ఎస్సి రిఫార్మ్, WTO స్ట్రెంథనింగ్ అండ్ అదేవిధంగా గ్లోబల్ హెల్త్, డిజిటల్ గవర్నెన్స్, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ వీటిలో కూడా ఇంకా కోఆపరేషన్ ఇంక్రీజ్ చేయాలని మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఇండియా ఏదైతే గ్లోబల్ సౌత్ లీడర్షిప్ రోల్ తీసుకోవాలనుకుంటుందో ఇట్ విల్ గెట్ రీఇన్ఫోర్స్డ్, రైట్. సో ఇవన్నీ కూడా ఇండియా యూకే ట్రేడ్ డీల్కి సంబంధించి ఈ డీల్ ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూసాం. బట్ దీనిలో మనం కొన్ని ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేస్తున్నాం. అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించిన కన్సర్న్స్ ఉన్నాయి. సో ఎందుకు ఈ విధంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్కి టారిఫ్ ఫ్రీ ఎంట్రీ అనేది అలౌ చేయడం వలన మనకి హెల్త్ రిస్క్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, లైక్ డయాబెటీస్, ఒబెసిటీ ఎట్సెట్రా. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఎక్కువ ఫ్యాట్, షుగర్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్, దాన్నే మనం HFSS అంటాం, హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ ప్రోడక్ట్స్ అని. సో ఇటువంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ వలన హెల్త్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇండియాలో ఒక పక్క ఒబెసిటీ ప్రాబ్లం ఉంది, ఓవర్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది, మరొక పక్క అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లం, రెండు ఉన్నాయి. ఇది ఇండియాలో చూస్తున్న ఒక పారాడాక్స్గా మనం చెప్పొచ్చు. అండ్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ FOPNL అంటే ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్. సో ఇది ప్రస్తుతానికి మ్యాండేటరీగా లేదు, అంటే కంపల్సరీ కాదు. సో దీనివల్ల మనకి రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. యూకేలో చూసినట్లయితే స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి, బట్ మన దగ్గర అయితే ఇటువంటి ప్రొవిజన్స్ అనేవి కంపల్సరీ లేదు, మ్యాండేటరీ కాదు. దీనివల్ల రిస్క్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రెగ్యులేటరీ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. సో మనకి అడ్వర్టైజింగ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ అన్హెల్దీ ఫుడ్స్, ఎస్పెషలీ చిల్డ్రన్ని టార్గెట్ చేస్తూ కొన్ని అన్హెల్దీ ఫుడ్స్కి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి సరైన రెగ్యులేషన్స్ అనేవి లేవు ఇండియాలో. అండ్ దానికి సంబంధించి స్ట్రిక్ట్ పెనాల్టీస్ లేవు, రెగ్యులేటరీ ఓవర్సైట్ లేదు, రైట్, ఆన్ దిస్ మిస్లీడింగ్ ఎండోర్స్మెంట్స్. దెన్ టెక్నాలజికల్ డిపెండెన్స్ అనేది మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వీటన్నిటికీ కూడా చాలా స్ట్రాంగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, IPR ప్రొటెక్షన్ అనేది ఉండాలి. డేటా ప్రైవసీ అనే దానికి కూడా కన్సర్న్స్ ఉంటాయి. సో అవి కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. R&D కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి. సో ఈ విధంగా మనం ఇంకా కొలాబరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ హిస్టారికల్గా మనం చూసినట్లయితే వీ హ్యావ్ ద కేస్ ఆఫ్ మెక్సికో. సో నాఫ్టా లాంటి సిమిలర్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వలన అక్కడ దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ డయట్ రిలేటెడ్ డిసీజెస్. ఎందుకంటే చీప్ అన్హెల్దీ ఫుడ్స్ అనేవి పబ్లిక్ హెల్త్ సేఫ్ గార్డ్స్ అనేవి లేకుండా కంట్రీలోకి ఎంటర్ అవ్వడం వలన వాటి యొక్క ఇంపోర్ట్స్ పెరిగిపోయి అక్కడున్న పీపుల్కి డైట్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది మెక్సికోలో. సో ఇటువంటి ఇంటర్నేషనల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మన దగ్గర అటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. సో ఫైనలీ లెట్స్ సీ వాట్స్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూకి సంబంధించి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో మనం చూసాం. సో ఇండియా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న డొమెస్టిక్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది, రైట్. అంటే మనం FOPNL అంటే ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ దీన్ని మ్యాండేటరీ చేయాలి. దీనికి సంబంధించి లెజిస్లేషన్ తీసుకురావాలి. అండ్ అదేవిధంగా చిల్డ్రన్కి ఈ HFSS ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ ఫుడ్స్ ఇవి చిల్డ్రన్కి ఎక్కువ మార్కెటింగ్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయాలి. అండ్ WHOలో ఏవైతే న్యూట్రిషన్ నార్మ్స్ ఉన్నాయో వీటితో అలైన్ అయ్యే విధంగా మనం ఈ FOPNLని లెజిస్లేట్ చేయాలి. అదేవిధంగా మనకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. దీన్ని ఇంకా మనం ఎంపవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎంపవర్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ బాడీస్ అండ్ లోకల్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ వీటితో పాటుగా మనం స్ట్రాటజిక్ అటానమీ పైన ఇంకా ఫోకస్ని పెంచాల్సి ఉంటుంది. సో మనం ఇంకా కొలాబరేషన్ని యూజ్ చేసుకొని AI, క్వాంటమ్ టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్, సైబర్ డిఫెన్స్ ఇటువంటి సెక్టర్స్లో
ఇండిజినస్ క్యాపబిలిటీస్ని ఇంకా బూస్ట్ చేసుకోవాలి, రైట్, వైల్ సెక్యూరింగ్ దిస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాజెస్. దెన్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ గ్రీన్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్, రైట్. సో నెట్ జీరో ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ని ఇంకా మనం ఫాస్ట్ ట్రాక్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ గ్రీన్ ఫైనాన్స్ పైప్ లైన్స్, కార్బన్ క్రెడిట్ సిస్టమ్. సో వీటన్నిటిని కూడా మన కంట్రీ యొక్క ప్రయారిటీస్తో అలైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఈ లింకేజెస్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేయాలి. సో ఇండియా యూకే జాయింట్ డిగ్రీస్, R&D పార్క్స్, ఇంక్యుబేటర్స్, సో ఇటువంటి వాటిని మనం ఎక్కువ ఇన్సెంటివైజ్ చేయాలి విత్ పాలసీ అండ్ ఫండింగ్ సపోర్ట్. దెన్ మ్యాక్సిమైజ్ మల్టీలేటరల్ లివరేజ్. సో ఈ ఇండియా యూకే టైజ్ ఏవైతే ఎన్హాన్స్ అవుతున్నాయో వీటిని యూజ్ చేసుకొని WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సో ఇటువంటి ఫోరమ్స్లో మనం గ్లోబల్ సౌత్ కన్సర్న్స్ అనేవి వాయిస్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. సో ఈ టాపిక్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. So the question is, discuss the impact of the India-UK Free Trade Agreement, highlighting how such deals can balance economic priorities of India. సో రీసెంట్గా ఇండియా యూకే ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసిందో అందు గురించి ఇటువంటి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, సో ఇది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ద కీవర్డ్ హియర్ ఇస్ డిస్కస్. అండ్ హైలైట్ హౌ సచ్ డీల్స్ కెన్ బ్యాలెన్స్ ఎకనామిక్ ప్రయారిటీస్ ఆఫ్ ఇండియా. ఇటువంటి డీల్స్ అనేవి సైన్ చేయడం వలన ఇండియా యొక్క ఎకనామిక్ ప్రయారిటీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంతవరకు హెల్ప్ అవుతాయి. సో ఇది మన క్వశ్చన్. సో 150 వర్డ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ద ఫాల్ట్ లైన్స్ ఇన్ ఇండియాస్ ఎలక్టోరల్ ఆర్కిటెక్చర్ ఆర్ విజిబుల్ అండ్ డీకోడింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ కౌంటర్ ఎఫిడవిట్ ఆన్ SIR. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ రెండు ఆర్టికల్స్ మనకు GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా బీహార్లో ఈ SIR అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఏ స్టేట్లో అనేది కూడా ఇంపార్టెంట్, బీహార్లో చేయడం జరిగింది. సో ఏంటి SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఎలక్టోరల్ రోల్స్లో ఇన్ కేస్ ఏదైనా డూప్లికేషన్ ఉన్నా, అంటే ఏదైనా పేర్లు డబల్గా అక్కడ ఎన్రోల్ అయినా లేదా ఎవరైనా ఇంక్లూడ్ అవ్వకపోయినా, సో ఇటువంటివన్నీ చేయడం కోసం ఎలక్టోరల్ రోల్స్ని రివైజ్ చేయడం కోసం ఈ విధంగా SIRని తీసుకురావడం జరిగింది. బట్ చాలా డిబేట్స్ అనేవి జరిగాయి దీనివల్ల. అండ్ రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో తనను తను డిఫెండ్ చేసుకుంటూ కౌంటర్ ఎఫిడవిట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఇదే ఈ ఆర్టికల్స్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ రివిజన్ ఏదైతే ఉందో ఈ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీనిలో భాగంగా ఓటర్ లిస్ట్ని వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా క్రిటిసిజం వచ్చింది ఈ పర్టికులర్ మూవ్కి. సో ఎందుకు అంత క్రిటిసిజం వచ్చింది అంటే, సో ఇది సిటిజన్షిప్ టెస్టింగ్కి ఒక అటెంప్ట్గా చూడడం జరిగింది. అండ్ దీనివల్ల డిసెన్ఫ్రాంచైజ్మెంట్ జరిగే అవకాశం ఉంది. సో డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఏంటి అంటే ఓటు హక్కుని కోల్పోయే అవకాశం ఉంది. సో ఎస్పెషలీ ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువగా మైగ్రెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఇండియాలో డేటా చూసినట్లయితే ఎక్కువగా వలస కార్మికులు ఏ స్టేట్ నుండి బయటకు వెళ్తున్నారు వేరే వేరే స్టేట్స్కి పని కోసం అంటే బీహార్ నుండే చాలామంది మైగ్రెంట్స్ వెళ్తూ ఉంటారు, రైట్. సో ఈ విధంగా ఇటువంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం వలన ఆ టైంకి ఆ మైగ్రెంట్స్ వారు హోమ్ టౌన్లో లేకపోయినట్లయితే వారి యొక్క ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది, రైట్. అదేవిధంగా మైనారిటీస్ వుడ్ బి ఎఫెక్టెడ్ అండ్ పువర్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతారు. వీటి వల్లనే ఇది ఎక్కువగా క్రిటిసిజంని ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ దీనికి సంబంధించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ RPA 1950. సో దీనిలో మనకేం చెప్పడం జరిగింది, ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది రెసిడెన్సీని బేస్ చేసుకుని ఇవ్వాలి. అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో నివసిస్తున్నారా, ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో యొక్క నివాసులైన దీన్ని బేస్ చేసుకుని ఓటర్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, నాట్ సిటిజన్షిప్ వెరిఫికేషన్. అండ్ మనకి NRC ఉంది, దట్ ఈస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో ఈ NRC ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది, అస్సాంలో కండక్ట్ చేశారు. అండ్ దీనివల్ల ఇట్ హ్యాడ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. దే హ్యావ్ మేడ్ ఎనీ సిమిలర్ ఎక్సర్సైజ్ సెన్సిటివ్. సో ఈ NRC ఏదైతే అస్సాంలో చేయడం జరిగిందో దీని యొక్క పొలిటికల్ ఇంప్లికేషన్స్ వలన ఇటువంటి సిమిలర్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా సెన్సిటివ్ టాపిక్గా మారింది.
అండ్ బీహార్లో ఇంటర్నల్ మైగ్రేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఏంటి ఇంటర్నల్ మైగ్రేషన్? ఇంటర్నల్ మైగ్రేషన్కి ఎక్స్టర్నల్ మైగ్రేషన్కి మధ్య తేడా ఏంటి అంటే, ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి, అంటే మన కంట్రీ బార్డర్ దాటకుండా మన కంట్రీ లోపలే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వలస వెళ్ళడాన్ని ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాం. అదే మన కంట్రీ నుండి వేరే కంట్రీస్కి మైగ్రేట్ అయినట్లయితే దాన్ని మనం ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటాం. అండ్ ఇండియాలో మనం చూసినట్లయితే బీహార్లో ఇంటర్నల్ మైగ్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది జాబ్స్ పర్పస్ పైన డిఫరెంట్ వర్క్స్ కోసం వేరే స్టేట్స్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ మనకున్న లేటెస్ట్ సెన్సస్ డేటా 2011 సెన్సస్ డేటాలో చూసినట్లయితే ఇక్కడ ఈ స్టేట్ నుండి ఆల్మోస్ట్ 13.9 మిలియన్, సో ఇంతమంది అవుట్ మైగ్రెంట్స్ ఉన్నారు, బయటికి వెళ్ళిన వాళ్ళు. అండ్ దెర్ ఆర్ డిలీషన్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్. సో ఇటువంటి పీపుల్ ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 13.9 మిలియన్ పీపుల్ అవుట్ మైగ్రేట్ అయ్యారని చెప్పుకుంటున్నాం. సో వీళ్ళందరూ కూడా ఇటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటివి చేపట్టినప్పుడు వేరే స్టేట్లో ఎక్కడో పనిచేసుకుంటూ ఉంటారు, వారి యొక్క హోమ్ కాన్స్టిట్యుయెన్సీలో ఉండరు. సో అటువంటప్పుడు వారి పేర్లను ఓటర్ లిస్ట్లో నుంచి తొలగించడం జరుగుతుంది. సో దీనివల్ల డిసెన్ఫ్రాంచైజ్మెంట్ జరుగుతుంది, అంటే ఓటు హక్కును వీరందరూ కూడా కోల్పోతున్నారు. అండ్ ఇంతకుముందు 2003లో కూడా ఎలక్టోరల్ రూల్స్ యొక్క అప్డేట్ ఈ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. అండ్ ద ప్రపోజ్డ్ ఎన్ఆర్సీ, సో ఇట్ ఇంట్రడ్యూస్ అంబిగ్విటీస్ ఇన్ లింకింగ్ డాక్యుమెంట్స్ టు ఓటర్ ఎలిజిబిలిటీ. ఈ ఎస్ఐఆర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే, దీనివలన ఇన్ కేస్ ఓటర్ లిస్ట్లో డూప్లికేట్స్ ఉన్నట్లయితే, అంటే ఒకటే పేరు రిపీట్ అయినట్లయితే అటువంటి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఓటర్స్ చనిపోయి ఉంటే వారి నేమ్స్ని కూడా రిమూవ్ చేయడం, అండ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఎలిజిబుల్ ఎంట్రీస్ ఉన్నా వాటిని కూడా రిమూవ్ చేసి మన ఎలక్టోరల్ రోల్స్ని క్లీనప్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మన ఎన్నికలు ఏవైతే ఈ ప్రాసెస్ ఉందో, ఎలక్షన్ ప్రాసెస్, దీని యొక్క ఇంటిగ్రిటీని, క్రెడిబిలిటీని మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి ఎక్సర్సైజెస్ అనేవి సిటిజన్షిప్ వెరిఫికేషన్ కిందకు వస్తాయా, లేకుంటే ప్రస్తుతం ఉన్న లాస్ ప్రకారం ఇవి మనకు కాన్స్టిట్యూషనలీ అంటే రాజ్యాంగం ప్రకారం పర్మిసిబుల్, దీనికి సంబంధించిన లీగల్ క్లారిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకు లీగల్ ప్రొవిజన్స్ అండ్ సోషియో ఎకనామిక్ రియాలిటీస్, ఎస్పెషలీ చాలా ఎక్కువ మైగ్రేషన్స్ ఉన్న బీహార్ లాంటి స్టేట్లో ఇట్ విల్ రేజ్ అవేర్నెస్. రైట్, లీగల్ ప్రొవిజన్స్కి సోషియో ఎకనామిక్ రియాలిటీస్ మధ్య ఎటువంటి డిస్కనెక్ట్ ఉంది అనే దానిపైన అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇటువంటి ఇనిషియేటివ్స్ని, ఇటువంటి ఎక్సర్సైజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి ఛాలెంజెస్ అంటే లీగల్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అంబిగ్విటీస్, అంటే క్లారిటీ అనేది లేదు, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఇది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ని, అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఈ రెండింటిని కూడా వైలేట్ చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాండేట్ ద ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, అంటే ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం సిటిజన్షిప్ అనేది ప్రూఫ్గా కంపల్సరీ చూపించాలి అనే ప్రొవిజన్స్ ఈ ఆర్టికల్ 326లోనూ లేవు, ఆర్పిఏలోనూ లేవు. బట్ దీనిలో అడగడం వల్ల ఏంటంటే ఇవి ఈ ఆర్టికల్ని అండ్ ఈ యాక్ట్ని వైలేట్ చేస్తున్నాయి అంటున్నారు. అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ డాక్యుమెంట్స్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫర్ ప్రూవింగ్ ఎలిజిబిలిటీ. దెన్ డిసెన్ఫ్రాంచైజ్మెంట్ రిస్క్ అనేది కూడా ఉంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు హక్కుని కోల్పోయే ఆ రిస్క్ అనేది కూడా ఉంది. సో సర్వే ప్రకారం ఏంటంటే బీహార్ స్టేట్లో ఉన్న 60% ఓటర్స్ వారి యొక్క క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన అవేర్నెస్ అనేది లేదు. అండ్ ఇండియాలోనే హయ్యెస్ట్ ఇంటర్నల్ మైగ్రేషన్ రేట్ ఉన్న స్టేట్ ఏది అంటే బీహారే. రైట్, ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి వేరే వేరే పనుల కోసం వలస వెళ్ళే వారిలో ఏ స్టేట్ నుండి ఎక్కువగా బయటికి వెళ్తున్నారు వర్కర్స్ అంటే మనకి ఈ మైగ్రేషన్ అనేది బీహార్లోనే ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఈ వలస కార్మికులు, విమెన్, పువర్, సో వీరికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా ఉండడం లేదు. దెన్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ రీచ్. సో ఎలిగేషన్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఎస్ఐఆర్ తీసుకురావడం అనేది ఇట్ రిసెంబుల్స్ ఎన్ఆర్సీ టైప్ ఆఫ్ డిమాండింగ్ డాక్యుమెంటరీ ప్రూఫ్. అండ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉన్న అవకాశం ఉందని చెప్పి క్రిటిక్స్ అంటూ ఉన్నారు. అండ్ పొలిటికల్ వెపనైజేషన్,
ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్టివ్గా కొంతమందిని డిసెన్ఫ్రాంచైజ్ చేయడానికి, అంటే కొంతమంది యొక్క ఓటు హక్కును రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్గా కూడా చెప్పడం జరుగుతుంది, రైట్. దెన్ వీ హ్యావ్ ఎథికల్ కన్సర్న్స్ ఆల్సో. సో దీనికి సంబంధించి ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఇంపోజిషన్ ఆఫ్ స్టేట్ అథారిటీ, డేటా వ్యాలిడేషన్ కోసం స్టేట్ అథారిటీని ఇంపోజ్ చేయడం వలన ఆల్రెడీ వల్నరబుల్గా ఉన్న సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంకా మార్జినలైజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మన కంట్రీలో లీగల్ లిటరసీ చాలా తక్కువగా ఉంది. అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండడం, డిజిటల్ ఎక్స్క్లూషన్, వీటి వలన ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదిగా మారింది. సో ఇవి ఇక్కడున్న ఇష్యూస్. సో ఫైనలీ దీనికి ఒక వే ఫార్వర్డ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది చూసినట్లయితే లీగల్గా మనకు ఒక క్లారిటీ అనేది కావాలి, రైట్. ఒక లెజిస్లేటివ్ క్లారిటీ కావాలి. దీనికోసం మనం ఏం చేయాలి, మనకున్న రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పిఏ ఏదైతే ఉందో దీన్ని మనం సవరించాల్సి ఉంటుంది. సవరించి ఎస్పెషలీ ఈ విధంగా మైగ్రెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేయాలి. అండ్ అదేవిధంగా ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో క్లెయిమ్స్, అబ్జెక్షన్ మెకానిజమ్స్ వీటిని ఇంకా సింప్లిఫై చేయాలి. అండ్ బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజంని కూడా మనం తగ్గించాలి. దెన్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ని తీసుకురావాలి. అంటే మనకు ఆల్రెడీ ఆధార్ ఉంది, సో ఆధార్ దీన్ని యూజ్ చేసుకునే డిజిటల్ వెరిఫికేషన్ కూడా యూజ్ చేసుకోవాలి, బట్ విత్ ప్రైవసీ అండ్ ఇన్క్లూజన్ సేఫ్ గార్డ్స్. అండ్ దీంతో పాటుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన కంట్రీలో అవేర్నెస్ అనేది తక్కువగా ఉంది అని. సో ఈ అవేర్నెస్ అనేది మనం ఇంకా పెంచాల్సి ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజెస్లో వల్నరబుల్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తూ మనం కొన్ని అవుట్ రీచ్ క్యాంపెయిన్స్ అనేవి లాంచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీని మనం ఎన్ష్యూర్ చేయాలి, సో దట్ వీ కెన్ ప్రివెంట్ పొలిటిసైజేషన్. అండ్ వీ హ్యావ్ టు రిఫార్మ్ అవర్ ఎలక్టోరల్ ఆర్కిటెక్చర్. అంటే మనకు ఆర్డినరీ రెసిడెన్స్ లాంటి రిజిడ్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దీస్ డెఫినేషన్స్ టు అకామిడేట్ మొబైల్ పాపులేషన్. సో ఆర్డినరీలీ రెసిడెంట్ దీనికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దాట్ ప్లీజ్ టు వాచ్ ఇట్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఛానల్ ఆన్ యూట్యూబ్. సో ఈ ఛానల్లోనే మనకు ఆ వీడియో కూడా ఉంది, ఆర్డినరీలీ రెసిడెంట్ అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని. సో అటువంటి రిజిడ్ డెఫినేషన్స్ కాకుండా ఈ విధంగా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉండే మొబైల్ పాపులేషన్ అకామిడేట్ చేయడానికి మనం ఇంకా ఫ్లెక్సిబుల్ డెఫినేషన్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఎడిటోరియల్ క్లీన్ హౌస్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే సెప్టిక్ ట్యాంక్స్ని మాన్యువల్గా క్లీన్ చేయడం, దీన్ని మెకనైజ్ చేయాలి అనే ఎయిమ్తో ఏవైతే మనం లాస్ని తీసుకురావడం జరిగిందో వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా జరగడం లేదు అండ్ సిస్టమిక్ నెగ్లిజెన్స్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో ప్రస్తుతం మనకి ఎన్నో లాస్ ఉన్నాయి, ఇనిషియేటివ్స్ ఉన్నాయి, బట్ 2022-23 డేటా చూసినట్లయితే హజార్డస్ క్లీనింగ్ ప్రాక్టీసెస్ వలన 150 కంటే ఎక్కువ మంది వర్కర్స్ తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఎందుకు ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, దీనికి రీజన్ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో కాంట్రాక్టర్స్ ద్వారా ఈ రెస్పాన్సిబిలిటీని అవుట్ సోర్స్ చేయడం. లోకల్ కాంట్రాక్టర్స్ ఏం చేస్తున్నారు, ఇన్ఫార్మల్గా వర్కర్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ చాలామంది గవర్నమెంట్ పేరోల్లో కూడా ఉండడం లేదు. సో దీనివలన అకౌంటబిలిటీ తగ్గుతుంది. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే ప్రొటెక్షన్స్ అనేవి ఇవ్వడం, ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత రెస్పాన్సిబిలిటీని ట్రేస్ చేయడం కూడా కష్టం అవుతుంది. అండ్ ప్రస్తుతం మనకున్న లాస్, స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా సరిగా జరగడం లేదు. లాస్ అయితే ఉన్నాయి, బట్ వాటి యొక్క ఎగ్జిక్యూషన్ వీక్గా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించిన ఒక ఎడిటోరియల్ లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడ మనం నమస్తే స్కీమ్ చూసాం. సో ఈ నమస్తే స్కీమ్కి సంబంధించి కేవలం 14 crore rupees మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో నేషన్ వైడ్గా మన కంట్రీ మొత్తంలో ఈ విధంగా మాన్యువల్ క్లీనింగ్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్ జరగకుండా మెకనైజ్ చేయాలి అనుకుంటే ఈ 14 crore rupees అనేవి సరిపోవు, రైట్. సో ఈ విధంగా ఫండ్స్ కూడా తక్కువగా వస్తున్నాయి. అండ్ సేఫ్టీ గేర్స్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి ప్రాపర్ ప్రొవిజన్స్ అనేవి ఉండడం లేదు, రైట్. అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ కిట్స్ని ప్రొవైడ్ చేయడం అండ్ ట్రైనింగ్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం, సో ఇవన్నీ కూడా జరగడం లేదు.
అంటే మనకి ఎంతమంది అయితే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే హజార్డస్ క్లీనింగ్ చేస్తున్నారో వీరికి సరిపడా ఈ పీపీఈ కిట్స్ని ప్రొవైడ్ చేయడం, ట్రైనింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం లాంటివి జరగడం లేదు. అండ్ అదేవిధంగా టెక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. టెక్నాలజికల్ పెనట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషా స్టేట్లో అండ్ అదేవిధంగా చెన్నైలో రోబోట్స్ అండ్ వెహికల్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పటికీ మన కంట్రీలోని కొన్ని జిల్లాల్లో మాన్యువల్ మెథడ్స్నే ఫాలో అవుతూ ఉన్నారు. సో ఎందుకు అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, పాలసీ పుష్ లేకపోవడం, ఇటువంటి రీజన్స్ వలన ఇవి జరుగుతూ ఉన్నాయి. దెన్ డేటా డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో అన్ ఇష్యూ. సో నేషనల్గా మనకు మొత్తం కంట్రీలో చూసుకున్నట్లయితే వల్నరబుల్ శానిటేషన్ వర్కర్స్ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక నేషనల్ డేటాబేస్ అనేది, ఒక కాంప్రహెన్సివ్ డేటాబేస్ లేదు. దీనివలన ఇన్ఎఫెక్టివ్ టార్గెటింగ్ అనేది జరుగుతుంది, రైట్. అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి కూడా వీలు పడడం లేదు. దెన్ వీక్ ఎన్ఫోర్స్మెంట్. సో లాస్ ఏవైతే మనకు ఆల్రెడీ ఉన్నాయో వీటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ అండ్ లీగల్ అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. సో డెత్స్ అనేవి ఎక్కువగా యాక్సిడెంట్స్గా పేరు పెట్టడం జరుగుతుంది. అండ్ జూనియర్ అఫీషియల్స్ ఆర్ స్కేప్ గోటెడ్. సో వారిపైన రెస్పాన్సిబిలిటీ అనేది వారిపైకి పుష్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఏమని ఎంప్లాయర్స్కి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. బట్ లోకల్ బాడీస్ దే ఫెయిల్ టు కంప్లై విత్ దీస్. అండ్ ఆల్సో ఎక్కువగా దళిత్స్ అండ్ విమెన్ వీరి యొక్క మార్జినలైజేషన్ జరుగుతుంది. సో సోషల్ ఎక్స్క్లూషన్ వలన ఇట్ హ్యాంపర్స్ రీహాబిలిటేషన్. సో శానిటేషన్ వర్కర్స్లో ఎక్కువగా దళిత్స్ ఉంటున్నారు, అదేవిధంగా విమెన్ ఉంటున్నారు, ఫీమేల్స్. సో పోస్ట్ ఇన్సిడెంట్ సపోర్ట్ కూడా సరిగా ఉండడం లేదు. సో ఇట్ ఇంక్రీజెస్ దేర్ వల్నరబిలిటీ. అండ్ ఈ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో చాలా టెండర్స్ అనేవి మాన్యువల్గా ఇష్యూ చేస్తుంటారు, బైపాసింగ్ మ్యాండేటరీ మెకనైజేషన్. సో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ కూడా కేవలం పేపర్ పైన ఉంటాయి, బట్ వర్కర్స్కి అయితే హై రిస్క్ సిచ్యువేషన్స్లో కూడా ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? దీనికి ఎటువంటి సొల్యూషన్ని మనం ప్రపోజ్ చేయొచ్చు అంటే వీ నీడ్ కంప్లీట్ మెకనైజేషన్. సో ఆల్రెడీ మనకు నమస్తే స్కీమ్ లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, రైట్. అండ్ స్వచ్ఛ భారత్ ఎలొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. వీటి ద్వారా మనం కంప్లీట్ మెకనైజేషన్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో గో ఫర్ లైసెన్స్డ్ శానిటేషన్ ట్రేడ్. సో మెషిన్ ఆపరేషన్ ఏదైతే ఉందో మేక్ ఇట్ అ సర్టిఫైడ్ ప్రొఫెషన్. సో ఇప్పటివరకు ఇది ఒక ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్గా ఉంది, దీన్ని మనం ఒక సర్టిఫైడ్ ప్రొఫెషన్గా మార్చాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా లోన్స్ని ప్రొవైడ్ చేయాలి, కాంట్రాక్ట్ సపోర్ట్ ఇవ్వాలి, అండ్ ఆపరేటర్స్కి మెషిన్స్కి యాక్సెస్ ఉండేలా చూసుకోవాలి, అండ్ మున్సిపల్ టెండర్స్ని కూడా వేసేలా చూడాలి. అండ్ అకౌంటబిలిటీ మెజర్స్ అనేవి ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, రైట్. సో సుప్రీంకోర్టు ఏదైతే కాంట్రాక్టర్స్ని పీనలైజ్ చేయాలంటే వీరికి పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా మనం ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ ఆల్సో ఇంపోజ్ లయబిలిటీస్. దెన్ ఎక్స్పాండ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ సేఫ్టీ బెనిఫిట్స్. అంటే పీపీఈ కిట్స్ ప్రొవైడ్ చేయడం, హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేయడం, అండ్ ట్రైనింగ్ కూడా కంపల్సరీ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ హ్యావ్ ఇంక్లూజివ్ రీహాబిలిటేషన్. సో మనకు ఫోకస్ అనేది ఎడ్యుకేషన్, హౌసింగ్ అండ్ స్కాలర్షిప్ ఫర్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, వీటిపైన మనం ఇంకా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఎడిటోరియల్కి సంబంధించిన డిస్కషన్. మన నెక్స్ట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్స్ మాల్దీవ్స్ ట్రిప్ సిగ్నల్స్ ఇంప్రూవ్ టైస్. సో ఇండియా మాల్దీవ్స్ యొక్క రిలేషన్స్ చూసినట్లయితే కమింగ్ టు ద స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ వీ హ్యావ్ సాగర్ ఇనిషియేటివ్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సో ఇది రీజనల్ సెక్యూరిటీ కోసం ఇండియా తీసుకొచ్చిన ఒక మ్యారిటైమ్ పాలసీ ఫ్రేమ్వర్క్. దెన్ వీ హ్యావ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో ఇండియా ఎక్కువగా తన యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటితో బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషలీ ఐలాండ్ నేషన్స్ లైక్ మాల్దీవ్స్. సో ఇండియాకి ఎటువంటి నైబర్స్ ఉన్నారు? వీ హ్యావ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఏమో మనకు ఇవి మ్యారిటైమ్ నైబర్స్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి. సో మనం ఏంటి, ఇండియా
బైలేటరల్ టైస్ అనేవి నైబరింగ్ కంట్రీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషలీ ఐలాండ్ నేషన్స్ లైక్ మాల్దీవ్స్, రైట్. సో ఈ విధమైన స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఉంది ఇండియా మాల్దీవ్స్ మధ్య. అండ్ కీ డిఫెన్స్ కోఆపరేషన్ హైలైట్స్ చూసినట్లయితే 1988లో ఆపరేషన్ క్యాక్టస్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇండియా థ్వార్టెడ్ అ coup in Maldives, displaying strategic importance. దెన్ ఎకువెరిన్, ఏక్తా, దోస్తి, సో ఇవన్నీ కూడా ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఫర్ ఇంటర్ఆపరబిలిటీ. సో ఇవి మనకి ఇంపార్టెంట్. మిలిటరీ ఎక్సర్సైజెస్ పైన కూడా చాలాసార్లు మనకు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే ఏ పర్టికులర్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎకువెరిన్, ఏక్తా అండ్ దోస్తి ఇవి మూడు కూడా ఇండియా మాల్దీవ్స్ మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. దెన్ ఉతురు తిలాఫాలు UTF Atoll project. So it includes our MNDF harbor and Coast Guard infrastructure. Then మాల్దీవియన్ డిఫెన్స్ పర్సనల్ యొక్క ట్రైనింగ్లో 70% ట్రైనింగ్ అనేది ఇండియన్ అకాడమీసే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి, రైట్. స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ అనేవి చూసినట్లయితే 2024లో $400 million వర్త్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. అండ్ 2025 ఈ ఇయర్ $50 million ట్రెజరీ సపోర్ట్. అండ్ 2024లో $750 million లైన్ ఆఫ్ క్రెడిట్. సో ఇవి ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య ఉన్న స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్. అండ్ కనెక్టివిటీకి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే గ్రేట్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. సో ఇది ఒక ఇండియా ఫండెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రైవల్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోసం సపోర్ట్ చేస్తూ వెళ్తుంది డిఫరెంట్ కంట్రీస్లో. సో అదేవిధంగా దీనికి ఒక కౌంటర్గా ఇండియా ఈ విధంగా గ్రేట్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ సినామాలి బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చైనీస్ ప్రెజెన్స్. దెన్ కమింగ్ టు ఎకనామిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్, రెండు కంట్రీస్ మధ్య ఎకనామిక్ కోఆపరేషన్, ట్రేడ్ కోఆపరేషన్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే మనకు 2023 ఇయర్ యొక్క డేటా చూసినట్లయితే ఇండియా బికేమ్ మాల్దీవ్స్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సో మాల్దీవ్స్ యొక్క ట్రేడ్ పార్ట్నర్స్లో లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఇండియా ఉండింది 2023లో. అండ్ 1981లోనే ఈ రెండు కంట్రీస్ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేస్తాయి. సో దీని ద్వారా ఇండియా ఫార్మా గూడ్స్, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ అగ్రి ప్రోడక్ట్స్ వీటిని ఎక్స్పోర్ట్ చేస్తుంది. దెన్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ రూపీ MVR లోకల్ కరెన్సీ ఫ్రేమ్వర్క్. సో దీన్ని 2024లో ఫైనలైజ్ చేయడం జరిగింది, రైట్. సో ఇవి ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్, ఈ టాపిక్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ మాల్దీవ్స్ యొక్క లొకేషన్ ఎక్కడుంది అని మనం చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సౌత్ ఇండియా, పెనిన్సులర్ ఇండియా అనుకుంటే ఇక్కడ మనకు శ్రీలంక ఉంటుంది అండ్ ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి, రైట్, సమ్వేర్ ఓవర్ హియర్. అండ్ దీని యొక్క క్యాపిటల్ మాలే. సో రీసెంట్గా మాల్దీవ్స్ న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క జాగ్రఫీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్టెడ్ బై ఇండియా విత్ ద కరెస్పాండింగ్ కంట్రీస్. సో ఇంతకు ముందే మనం అనుకున్నాం ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీతో ఏ పర్టికులర్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుందో ఆ నేమ్స్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఈ విధంగా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ పైన ఇండియా ఏ కంట్రీతో ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఎక్సర్సైజ్ ఈ కంట్రీస్ మధ్య జరిగే ఎక్సర్సైజ్ యొక్క నేమ్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనం కంట్రీస్ని చూడొచ్చు. ఎక్సర్సైజ్ యొక్క నేమ్స్ చూసినట్లయితే గరుడ, నొమాడిక్ ఎలిఫెంట్, ఎకువెరిన్ అండ్ షిన్యూ మైత్రి. అండ్ కంట్రీస్ చూసినట్లయితే మాల్దీవ్స్, ఫ్రాన్స్, మంగోలియా అండ్ జపాన్. సో ఇక్కడ మనకు కరెక్ట్ మ్యాచింగ్ ఏంటనేది చూద్దాం. సో ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, ఎకువెరిన్. సో ఎకువెరిన్ మనకు ఖచ్చితంగా తెలుసు ఇది ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య జరుగుతుంది అని. సో C is 1. సో ఆ విధంగా మనకు ఒకటే ఆప్షన్ ఉంది. సో ఇవి మూడు మీకు తెలియకపోయినా కూడా కేవలం మీకు ఇది ఒక్కటి తెలిసినా, నొమాడిక్ ఎలిఫెంట్ ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ హియర్ ఇట్ వర్క్స్. సో రిమైనింగ్ ఆప్షన్స్ మనకు తెలియకపోయినా కూడా ఇది ఒక్కటి మనకు తెలిసినా కరెక్ట్గా మ్యాచ్ చేయొచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A. సో గరుడ
ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇదొక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గరుడ. దెన్ నొమాడిక్ ఎలిఫెంట్ మంగోలియా అండ్ ఇండియా ఇదొక ఆర్మీ ఎక్సర్సైజ్. అండ్ ఎకువెరన్ మాల్దీవ్స్తో ఇది కూడా ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. అండ్ షిన్యూ మైత్రి జపాన్తో ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. రైట్. సో ఎకువెరన్ తెలియకపోయినా మీరు అట్లీస్ట్ ఈ షిన్యూ మైత్రి గెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న నేమ్స్లో ఇది జపాన్తో రెజనేట్ అవుతుంది. సో యూ కెన్ మ్యాచ్ ఇట్, ఈవెన్ దెన్ యూ కెన్ మార్క్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు డూ నాట్ గెట్ ప్యానిక్. సో ఇన్ కేస్ మనకు 1 or 2 కరెక్ట్ మ్యాచెస్ తెలిసినా కూడా మనం కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో డూ నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, ట్రై డిఫరెంట్ వేస్. సో ఏదో ఒక రకంగా ఆన్సర్ తెప్పించడానికి ట్రై చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ వే యూ కెన్ ట్రై. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ దళిత్స్, ఆదివాసీస్ అండ్ విమెన్ అట్ కోర్ ఆఫ్ న్యూ కోఆపరేషన్ పాలసీ ఆఫ్ సెంటర్ సేస్ షా. అసలు ఏంటి న్యూ కోఆపరేటివ్ పాలసీ అనేది చూద్దాం. దీని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే టు రియలైజ్ ద విజన్ ఆఫ్ సహకార్ సే సమృద్ధి అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. సో ఈ పాలసీ యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. ఈ కొత్త పాలసీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ అరౌండ్ 6 pillars. సో 6 pillars ఏంటి? స్ట్రెంథనింగ్ ఫౌండేషనల్ సిస్టమ్స్, ప్రమోటింగ్ వైబ్రెన్సీ ఇన్ ఎగ్జిస్టింగ్ కోఆపరేటివ్స్, అండ్ డిజిటలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా ఫ్యూచర్ ఛాలెంజెస్కి ప్రిపేర్డ్గా ఉండడం, అండ్ ఇంక్లూజివిటీ అండ్ అవుట్రీచ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం, ఎక్స్పాండింగ్ ఇంటూ ఎమర్జింగ్ సెక్టర్స్, యూత్ని ఇంకా ఎక్కువగా ఎంగేజ్ చేయాలి, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇవన్నీ కూడా ఈ కొత్త పాలసీ యొక్క 6 ఇంపార్టెంట్ పిల్లర్స్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ చూసినట్లయితే 2034 ఇయర్ వచ్చేసరికి ఈ సెక్టర్ జీడిపికి చేసే కాంట్రిబ్యూషన్ అనేది 3 times ఇంక్రీజ్ చేయాలి అనే టార్గెట్తో ఉన్నాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా అట్లీస్ట్ ఒక కోఆపరేటివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ యాక్టివ్ కోఆపరేటివ్ పార్టిసిపేషన్లోకి 50 crore సిటిజన్స్ని తీసుకురావాలి. ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో దీనికోసం మనం మోడల్ కోఆపరేటివ్ విలేజెస్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఇనిషియేటివ్ ఇక్కడ ఒక హైలైట్ ఇనిషియేటివ్గా మనం చెప్పొచ్చు, మోడల్ కోఆపరేటివ్ విలేజ్ ఇనిషియేటివ్. సో ప్రతి ఒక్క తహసీల్లో ఇట్ విల్ హోస్ట్ 5 such villages, రైట్. సో ఇటువంటి మోడల్ కోఆపరేటివ్ విలేజెస్ అనేవి ప్రతి ఒక్క తహసీల్లో కూడా 5 ఇటువంటి 5 విలేజెస్ ఉంటాయి. అండ్ మన స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ నాబార్డ్ వీటి యొక్క సహాయంతో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎటువంటి ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుందని మనం చూసినట్లయితే ఈ సెక్టర్ ప్రస్తుతం ఇండియా యొక్క రూరల్ ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ అగ్రికల్చరల్ క్రెడిట్లో 20%, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్లో 30%, షుగర్లో ఓవర్ 30% ఆఫ్ షుగర్ అండ్ 10% మిల్క్ ప్రొడక్షన్, ఫిషింగ్ సెక్టర్లో 21%, వీట్లో 13% అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో 20%. సో ఇది దీని యొక్క కోఆపరేటివ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ టు అవర్ రూరల్ ఎకానమీ. సో ఇవి ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ 24 year survey reveals that coral cover in Lakshadweep saw a 50% reduction. సో కోరల్ రీఫ్ లక్షద్వీప్ ఆర్చిపెలజో. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మనం ఈ 24 year సర్వే చూసినట్లయితే లక్షద్వీప్లో ఉన్న కోరల్ రీఫ్స్ అనేవి ఆల్మోస్ట్ 50% తగ్గిపోయాయి. సో కోరల్స్ అంటే ఏంటి? ఇవి కీ స్టోన్ మెరైన్ స్పీషీస్. సో ఇవి కోరల్ పాలిప్స్, అదేవిధంగా జూజాంథలి, వీటి మధ్య ఒక సింబయోటిక్ రిలేషన్ వలన ఇవి ఫామ్ అవుతాయి. సో సింబయోటిక్ రిలేషన్లో ఉన్నాయంటే ఏంటి అర్థం? రెండు కూడా ఒకదాని నుండి మరొకటి అడ్వాంటేజ్ అనేవి పొందుతూ ఉంటాయి, రైట్. సో దాన్నే మనం సింబయోటిక్ రిలేషన్ అంటాం. రెండిట్లో దేనికి కూడా హామ్ అనేది జరగదు, రెండు కూడా ఒకదాని హెల్ప్ ఒకటి తీసుకుంటూ ఉంటాయి. సో ఇది వేటి మధ్య రిలేషన్ అంటే ఒకటి కోరల్ పాలిప్స్, రెండోది జూజాంథలి. జూజాంథలి అనేవి ఫోటోసింథటిక్ ఆల్గే. సో ఏ విధంగా ఇవి మనకు సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉన్నాయంటే కోరల్ పాలిప్స్ ఈ విధంగా ఉంటాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, సో కోరల్ పాలిప్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జూజాంథలి ఏవైతే ఉన్నాయో ఇవి వీటికి అటాచ్ అవుతాయి, రైట్. సో వీటికి టోటల్గా అటాచ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ జూజాంథలి ఏవైతే ఉన్నాయో ఇవి ఫోటోసింథటిక్ ఆల్గే. ఫోటోసింథటిక్ ఆల్గే అంటే వీటి యొక్క ఫుడ్ అనేది ఇవే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి.
అంటే ఈ ఆల్గే ఏదైతే ఉందో ఈ ఆల్గే తన యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది, అంటే ఫోటోసింథసిస్ ద్వారా. సో ఇట్ యూజెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. అండ్ కోరల్ రీఫ్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి వైబ్రెంట్ కలర్స్. సో ఈ కలర్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఈ జూజాంథెల్లే నుండే కలర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మన కోరల్ పాలిప్స్కి జూజాంథెల్లే వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కలర్స్ని అంటే అట్రాక్టివ్ అపియరెన్స్ ఇస్తుంది. అండ్ కోరల్ పాలిప్స్ ఏ విధంగా జూజాంథెల్లేకి హెల్ప్ అవుతున్నాయి? సో జూజాంథెల్లే ఉండడానికి ఒక రెసిడెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. దీస్ ఆర్ హోమ్. సో దీనికి పట్టుకొని ఉంటాయి ఈ జూజాంథెల్లే. సో ఈ విధంగా సపోర్ట్ ఇస్తుంది, ఫిజికల్ సపోర్ట్. సో ఈ విధంగా మనకు కోరల్ పాలిప్స్ అండ్ జూజాంథెల్లే ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉన్నాయి, రైట్? అండ్ వీటికి కావాల్సిన అంబియంట్ టెంపరేచర్ ఏంటి అని మనం చూసినట్లయితే దీనికి వార్మ్ టెంపరేచర్స్ కావాలి. సో వార్మ్ టెంపరేచర్స్ అంటే ఎంత? 23 degrees నుండి 29 degrees Celsius వరకు ఉండాలి. అండ్ అదేవిధంగా వెరీ సెలైన్ వాటర్ ఉండాలి, అంటే 32 to 42 ppt. ppt అంటే parts per 1000. అండ్ క్లియర్ అండ్ షాలో వాటర్స్, తక్కువ డెప్త్ ఉన్న వాటర్స్ కావాలి. అండ్ ఇక్కడ అబాండెంట్ సన్లైట్ ఉండాలి. సో ఎక్కువ డెప్త్ ఉంటే ఏమవుతుంది? మన ఓషన్స్లో ఎక్కువ డెప్త్ వరకు సన్లైట్ అనేది పెనెట్రేట్ అవ్వదు, కొంత డెప్త్ వరకే సన్లైట్ ఉంటుంది, తర్వాత అంతా కూడా డార్క్గా కోల్డ్ వాటర్స్ ఉంటాయి. సో కోరల్ రీఫ్స్ అనేవి సర్వైవ్ అవ్వాలి అంటే మనకి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఉండాలి, అదేవిధంగా షాలో వాటర్స్ ఉండాలి, అంటే తక్కువ లోతున్న తక్కువ డెప్త్ ఉన్న వాటర్స్ ఉండాలి. అండ్ వెరీ సెలైన్ వాటర్ ఉండాలి, రేంజింగ్ ఫ్రమ్ 32 to 42 ppt, parts per 1000, రైట్? సో ఇవి దీనికి కావాల్సిన కండిషన్స్. అండ్ దీస్ ఆర్ పివటల్ హ్యాబిటాట్స్ ఆఫరింగ్ సస్టెనెన్స్ అండ్ షెల్టర్ టు న్యూమరస్ aquatic species and provides protection to the coast from severe storm events like cyclones. సో సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా కోస్ట్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి సివియర్ స్టార్మ్ ఈవెంట్స్ నుండి. అందు గురించి వీటిని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీగా కూడా పిలవడం జరుగుతుంది. సో వేటిని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ సీగా పిలుస్తారు అంటే ఇట్ ఈస్ కోరల్ రీఫ్స్. సో ఇవన్నీ కోరల్ రీఫ్స్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటి అంటే కోరల్ బ్లీచింగ్. సో అసలు ఏంటి కోరల్ బ్లీచింగ్? సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ విధంగా కోరల్ రీఫ్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్లో అని. బట్ ఇన్ కేస్ ఈ కలర్స్ అన్నిటినీ కోల్పోయి ఇవి తెల్లగా మారాయంటే వీటిని మనం కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ అంటాం, రైట్? సో అప్పటి వరకు కలర్ఫుల్గా ఉన్న ఈ కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సడన్గా తెల్లగా మారిపోతాయి, కలర్ ఏం లేకుండా. దాన్నే కోరల్ బ్లీచింగ్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే కోరల్ బ్లీచింగ్ అంటే కోరల్స్ చనిపోవడం కాదు, వాటి యొక్క కలర్స్ని కోల్పోవడమే కోరల్ బ్లీచింగ్. రిమెంబర్ దిస్. సో దీని వెనక ఉన్న కారణాలు ఏంటి? ఇది మనం చూసినట్లయితే ద ప్రైమరీ రీజన్స్ ఆర్ ఇంక్రీజింగ్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వీటికి వార్మ్ టెంపరేచర్ కావాలి, 23 to 29 degrees Celsius. సో అరౌండ్ 27 degrees Celsius అనేది పర్ఫెక్ట్ టెంపరేచర్. బట్ రీసెంట్ టైమ్స్లో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వీటి వలన ఈ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మెరైన్ హీట్ వేవ్స్, ఎల్నినో, షిఫ్టింగ్ ఓషన్ కరెంట్స్, సెడిమెంటేషన్ వీటన్నిటి వలన కూడా కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది, రైట్? సో కోరల్ రీఫ్స్కి సంబంధించి అండ్ ఎస్పెషలీ లక్షద్వీప్కి సంబంధించి ఈ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ డూ గో త్రూ ద మ్యాప్ ఆఫ్ లక్షద్వీప్. సో ఎక్కడ కోరల్ రీఫ్స్ ఉన్నాయి అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి జస్ట్ గో త్రూ ఇట్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ ఆర్టికల్, అట్ UNSC ఇండియా సేస్ గాజా సీజ్ఫైర్ అ మస్ట్, రీఅఫర్మ్ సపోర్ట్ టు పాలెస్టైన్. సో ఇండియా పాలెస్టైన్ రిలేషన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా సేస్ గాజా సీజ్ ఫైర్ అ మస్ట్. సో గాజాలో సీజ్ ఫైర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అండ్ పాలెస్టైన్కి ఇండియా తన యొక్క సపోర్ట్ని రీఅఫర్మ్ చేయడం జరిగింది. సో అందు గురించి మనం ఇండియా పాలెస్టైన్ ఇష్యూస్కి సంబంధించిన ఓవర్ వ్యూ చూద్దాం. సో 1974లో పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని రికగ్నైజ్ చేసిన ఫస్ట్ నాన్ అరబ్ కంట్రీ ఏది అంటే అది ఇండియానే. అండ్ 1988లో పాలెస్టైన్ని ఒక స్టేట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. అండ్ 1996లో గాజాలో రిప్రజెంటేటివ్ ఆఫీస్ని ఓపెన్ చేశాం. అండ్ 2003లో రమల్లాకి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు ద డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. సో
ఇక్కడ ఈ 2 కంట్రీస్ మధ్య ఏదైతే ఇష్యూ ఉందో దాని యొక్క సొల్యూషన్ కోసం 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే లాస్టింగ్ పీస్ కోసం, అంటే ఎక్కువ రోజులు పీస్ఫుల్గా ఉండడం కోసం ఇది మాత్రమే మనకున్న ఏకైక విజిబుల్ పాత్ అని ఇండియా చెప్తుంది. అండ్ 2018లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్యాలెస్టైన్ని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ పిఎంగా మారారు. సో దిస్ మార్క్స్ ఎ డిప్లొమాటిక్ మైల్ స్టోన్. సో ఇది ఇండియా అండ్ ప్యాలెస్టైన్ మధ్య ఉన్న బేసిక్ ఇష్యూస్ అండ్ బేసిక్ రిలేషన్. హాఫ్ ద రిలేషన్ ఇస్ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్. సో డీటెయిల్గా కూడా ఒకసారి చూసుకోండి. ఈ గాజా స్ట్రిప్ ఏంటి, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, రైట్. అదేవిధంగా ఈ ఇండియా ప్యాలెస్టైన్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయండి. సో అట్ UNSC 2025 ఈ ఇయర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా రీటరేటెడ్ ఇట్స్ పొజిషన్ ఫర్ సీజ్ ఫైర్ ఇన్ గాజా. గాజాలో సీజ్ ఫైర్ జరగాలని, హాస్టేజెస్ని రిలీజ్ చేయాలని అండ్ డైలాగ్ అండ్ డిప్లొమసీని ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు డెవలప్మెంట్ అండ్ హ్యుమానిటేరియన్ సపోర్ట్. సో 2 yearsలో ఇండియా $141 million కాంట్రిబ్యూట్ చేస్తుంది డెవలప్మెంట్ ఎయిడ్ రూపంలో. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కోసం $39 million. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి యొక్క ఫోకస్ ఏరియాస్గా చెప్పొచ్చు. అండ్ ఇండియా ఇస్ అ లాంగ్ టర్మ్ డోనర్ టు UNRWA, contributing $36.5 million since 2002. And annual UNRWA donation, it increased from $1.25 million to $5 million in 2018. ఇక్కడ మనం మ్యాప్ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్న ప్లేసెస్. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ దిస్. సో ఇక్కడ మనకు ఈ విధంగా వెస్ట్ బ్యాంక్ అనేది ఉంది, రైట్. హియర్ వి హావ్ జెరూసలేం and this is Tel Aviv, this is Haifa and these are Golan Heights. చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా మనకి ఇంపార్టెంట్, లైక్ లెబనన్, సిరియా, ఈజిప్ట్, సినాయ్ పెనిన్సులా, జార్డన్ ఎట్సెట్రా. అండ్ దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్ కూడా ఇంపార్టెంట్, లైక్ హియర్ వి హ్యావ్ డెడ్ సీ, రైట్. ఇది మన వెస్ట్ బ్యాంక్, రైట్. సో ఇజ్రాయెల్ ప్రీ వార్ 1967 బౌండరీస్ చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇదే ఇజ్రాయెల్ యొక్క ప్రీ వార్ 1967 బౌండరీస్. అండ్ ఈ వైట్ ఏరియా ఇవేవైతే ఉన్నాయో ఈ కలర్డ్ ఏరియాస్ ఇవి 2012లో ఇజ్రాయెల్స్ కంట్రోల్ చేశారు. అండ్ 2012లో పాలస్తీనియన్స్ ఈ వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ఏరియాస్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో గాజా స్ట్రిప్ ఏది అంటే, సో ఇది మన గాజా స్ట్రిప్. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన గాజా స్ట్రిప్ ఇదే. సో 1967లో ఈజిప్ట్ నుండి దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ 2005లో ఇజ్రాయెల్ ఈ ట్రూప్స్ని, సెటిలర్స్ని బయటకు తీసుకురావడం జరిగింది అండర్ కంట్రోల్ ఆఫ్ పాలస్తీనియన్స్. దెన్ కమింగ్ టు సినాయ్ క్యాప్చర్డ్ 1967 ఫ్రమ్ ఈజిప్ట్. అండ్ కమింగ్ టు ద స్టేటస్ నావ్, ఇట్ రిటర్న్ టు ఈజిప్ట్ ఆఫ్టర్ 1979 పీస్ అకార్డ్. సో ఈ పీస్ అకార్డ్ జరిగిన తర్వాత తిరిగి ఈజిప్ట్కి ఇచ్చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు గోలన్ హైట్స్, సిరియా నుండి 1967లో క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ 1981లో ఇజ్రాయెల్స్ ఎనెక్సేషన్ నాట్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్. సో ఇది 1967లో జరిగింది. అండ్ ఇక్కడ మనం వెస్ట్ బ్యాంక్ అదేవిధంగా ఈస్ట్ జెరూసలేం రీజన్ చూసినట్లయితే జార్డన్ నుండి 1967లో క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఎక్కువ మనకు వెస్ట్ బ్యాంక్ ఏరియా అంతా కూడా ఎక్కువగా ఇజ్రాయెలే కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రైట్. బట్ ఇట్స్ సపోర్ట్ ఆన్ సెటిల్మెంట్స్ ఆన్ ఆక్యుపైడ్ ల్యాండ్, ఇట్ హ్యాస్ కాంప్లికేటెడ్ పీస్ అండ్ నెగోషియేషన్స్. అండ్ ఇజ్రాయెల్ అండ్ జార్డన్ పీస్ ప్యాక్ట్ అనేది 1994లో సైన్ చేయడం జరిగింది. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డిస్కషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, కమిటీ టు లుక్ ఇన్ టు లీగల్ స్ట్రక్చర్ ఫర్ IMD. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూసినట్లయితే బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడే 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క సబ్సిడరీగా పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటాయి. అండ్ దీని యొక్క రోల్స్ చూసినట్లయితే వెదర్ ఫోర్కాస్ట్ చేయడం, మాన్సూన్ మానిటర్ చేయడం, సైక్లోన్ ట్రాకింగ్ చేయడం, ఇటువంటివన్నీ దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్. అండ్ విల్ హ్యావ్ సీస్మాలజీ, అగ్రోమెట్రలాజీ అండ్ ఏవియేషన్ వెదర్ సర్వీసెస్. సో ఇవి IMD యొక్క బేసిక్ డీటెయిల్స్. దెన్ WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, దీన్ని 1950లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నాయి. దీని యొక్క పేరెంట్ బాడీ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్లో ఉంది. అండ్ ఇండియా ఇక్కడ ఒక ఫౌండింగ్ మెంబర్, రిమెంబర్ దిస్. దీని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే అట్మాస్ఫిరిక్ సైన్స్, క్లైమెటాలజీ అండ్ హైడ్రాలజీలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రమోట్ చేయడమే దీని యొక్క ఎయిమ్.
So it urges member states to develop standardized legal frameworks for meteorological services. So that is all about the important articles of today. Hope you have liked these articles. So please do check out our newly launched courses for more updates. Like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.